నేను ఈరోజు ఈజీ అండ్ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నానండి. హలో అండి, నేను మీ మంతిని క్వీన్. ఇదేంటంటే సాంబార్ రైస్. దీనికోసం బియ్యం, కందిపప్పు. ఒకటి బియ్యం అయితే హాఫ్ కప్ కందిపప్పు అండి. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. కందిపప్పు బియ్యంని వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పుకి 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. దీనికి వెజిటేబుల్స్ వచ్చేసి టొమాటో, ములక్కాడ, పచ్చిమిర్చి, ఆనియన్, పొటాటో. మళ్ళీ దీనికి చింతపండు కూడా నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఫ్రై అయ్యాక జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. అందులో మనం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కూడా మనకి బాగా ఫ్రై అయ్యాక అందులోనే నెక్స్ట్ ఇది కరివేపాకు, ఎల్లిపాయలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. దాని తర్వాత ఆలుగడ్డ పీసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ టొమాటో కూడా పీసెస్ కట్ చేసుకొని వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం మునక్కాయలు వేసేసుకోవాలి. ఏ వెజిటేబుల్స్ అయినా వేసేసుకోవచ్చు అండి. సాంబార్ రైస్కి చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇందులో నెక్స్ట్ పసుపు వేసేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. సాల్ట్ తగినంత వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం నానబెట్టుకునేవి ఉన్నాయి చూడండి, బియ్యం పప్పు, అవి తీసి వేసేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత అందులోనే ఉన్న వాటర్ కూడా మనం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాని వాటర్ కూడా వేసేసుకోవాలి. చింతపండు నీళ్ళు కూడా పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ వచ్చేసి సాంబార్ మసాలా. నేను ఇక్కడ బాద్షా సాంబార్ మసాలా తీసుకున్నాను అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తగినంత సాంబార్ మసాలా వేసేసుకోవాలి. వేసుకున్నాక చిల్లీ పౌడర్ వేసుకోవాలని, ఎందుకంటే మనం ఇంతకుముందు మిర్చి చాలా తక్కువ వేసుకున్నాం కదా, సో తగినంత కారపొడి వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం సాంబార్ పౌడర్ ఇంకా చిల్లీ పౌడర్ ఆ రెండింటి ఫ్లేవర్ ఈ బియ్యానికి వెజిటేబుల్స్కి బాగా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం వేసేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచాలి. తర్వాత తీయాలి. విజిల్ పోయాక తీయాలండి. తీసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా గట్టిగా ఉంటుందండి. తర్వాత మనం కలుపుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి మొత్తం రైస్ని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వన్స్ కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుందండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ కూడా సాంబార్ రైస్కి చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. నెయ్యి వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది సాంబార్ రైస్కి మొత్తం పట్టుకుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా సాంబార్ రైస్ని సర్వ్ చేసుకోవాలి. ఇలా వేడివేడిగా సాంబార్ రైస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.